షలోం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. 1 John chapter 5 verse 14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనునదియే. This is the confidence we have in approaching God, that if we ask anything according to His will, He hears us. దేవుని చిత్తమును తెలుసుకుని ప్రార్థించటం అంటే, ఒక సంఘటన లేదా ఏదైనా విషయంలో మనం స్ట్రగుల్ అవుతుంటే ఇలాంటి వాటిపై దేవుడు ఎలా స్పందిస్తారో ఎరిగి ఉండటం. దానికి మొదటిగా దేవునితో మనకు చక్కని అనుబంధం ఉండాలి. ఎలా అడగాలో జ్ఞానం ఉండాలి. శత్రువుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలి. శోధనలోనికి పడకుండా తప్పించమని ప్రార్థించాలి. చేసిన తప్పును గుర్తెరిగి క్షమించమని ప్రార్థించిన దావీదు వలె ప్రార్థించాలి. ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించాలి. ఇవన్నీ కూడా దేవుని చిత్తమెరిగి ప్రార్థించటమని మనకు తెలుసు, ప్రార్థిస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు అలానే ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అని అనుకుంటాం. మన ప్రార్థన రైట్ మోటివ్స్తో ఉందో లేదో గమనించుకోవాలి. ప్రతి ప్రార్థనకు ఎస్ అని లేదా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి జవాబు రావాలని అనుకుంటాం. దేవుని చిత్తం ప్రకారం ప్రార్థించటం అంటే యు షుడ్ ఎంప్టీ యువర్ సెల్ఫ్ అండ్ సరెండర్ ఆల్ టు గాడ్. మా దేవా, అనుకూలమును ఉత్తమమును సంపూర్ణమునై ఉన్న మీ చిత్తమునకు సమస్తమును యేసు నామములో సమర్పించుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.